రైట్ నీలిమ అన్నదాతను ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాలుగా చర్యలు చేపడతా ఉంది. మద్దతు ధర అంశం కావచ్చు, ఇతర అంశాల్లో కూడా అన్నదాతను ఆదుకుంటామంటూ ఇప్పటికే రేవంత్ సర్కార్ ఒకవైపు చెప్తా ఉంది. కానీ వరుసగా సెలవులు ఉండడంతో పంట కొనుగోళ్లకు సంబంధించి కొంత అక్కడ అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తా ఉంది కదా అధికారులపైన. రైట్, చూద్దాం. అన్నదాత కష్టాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తే సహించేది లేదు అంటూ వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేసినా ధాన్యం కొనుగోలు పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం, వారంతా వరుస పండగలు, సెలవుల ధ్యాసలో ఉండడంతో ఆ ప్రభావం రైతులపై పడుతోంది. ప్రైవేటు ట్రేడర్లు, రైస్ మిల్లర్లు వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. సాధారణ వడ్ల రకాలకు కనీస మద్దతు ధర 2181 రూపాయలు, ఏ గ్రేడ్ ధాన్యానికి 2203 ఉండగా సగటున 500 నుంచి 630 మేర తగ్గించి ట్రేడర్లు, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో ఈ నెల 10వ తేదీన క్వింటాలకు ధాన్యానికి కనిష్ట ధర 150, గరిష్ట ధర 1563, మోడల్ ధర 1653 చొప్పున ట్రేడర్లు కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేసి 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఒక్క జనగామ జిల్లాలోనే కాదు, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఉంది. దొడ్డు రకాలకే 500 నుంచి 600 వరకు రైతులు నష్టపోతున్నారు. ఇక సన్న రకాలకైతే క్వింటాలకు 100 నుంచి 800 చొప్పున రైస్ మిల్లర్లు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం సేకరణ వేగం పుంజుకోలేదు. గత నెల 25నే నిజామాబాద్, నల్గొండ జిల్లాలో సెంటర్లు ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. సుమారు 7000 కేంద్రాలు ఇప్పటికే తెరిచారు. 1,00,000 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొక్యూర్మెంట్ చేశారు. కానీ రైతులు ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పోటెత్తడం లేదు. గడిచిన వారం 10 రోజుల్లో పండుగలు, సెలవులు ఎక్కువగా వచ్చాయి. ఈ ఆదివారం వరకు అదే పరిస్థితి ఉంది. దీంతో అధికారులు, సిబ్బంది అంతా ఆ ధ్యాసలోనే ఉన్నారు. ధాన్యం సేకరణను అత్యవసరంగా పేర్కొని సెలవుల్లో కూడా అధికారులు, సిబ్బందిని పురమాయించి రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయించాల్సి ఉన్నా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. అధికారులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అయితే 15 రోజులుగా అందుబాటులో లేరు. ఆయన రాజస్థాన్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు ఎవరూ ధాన్యం కొనుగోళ్ల విషయాన్ని పట్టించుకోలేదు. అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించింది. అయితే నిన్న కమిషనర్ డిఎస్ చౌహాన్ హైదరాబాద్కు తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఆయన ఇక్కడే ఉంటారా లేక మళ్లీ రాజస్థాన్ ఎన్నికల విధులకు వెళ్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ధాన్యానికి తక్కువ ధర ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అవుతున్న వ్యాపారులు పట్టించుకోవట్లేదు. జనగామ మార్కెట్లో నిన్న జరిగిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. కనీస మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు అంటూ ఆ మార్కెట్లో బుధవారం నిరసన తెలిపిన రైతుల్లో చాలా మంది క్వింటా ధాన్యాన్ని 1530 నుంచి 1883 లోపు అమ్మేందుకు మొగ్గు చూపారు. సర్కారు ఆగ్రహం నేపథ్యంలో బుధవారం నిర్ణయించిన ధరల కంటే క్వింటాకు 30 చొప్పున ఎక్కువ ఇస్తామని ట్రేడర్లు చెప్పడంతో ఆ ధరకు అమ్మేసుకున్నారు. అదేమంటే వర్గాల భయంతో గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నాము అని చెప్తున్నారు. తేమ, తాలు లేకుండా అమ్మితే 2203 రూపాయలు ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ కొందరు రైతులు ట్రేడర్లకే అమ్ముతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17 వచ్చి తాలు లేకపోతేనే 2203 ధర ఇస్తారు. దీనికోసం వడ్లను ఆరబోసి తూర్పారబట్టాల్సి ఉంటుంది. ఇదంతా చేయడానికి రైతులకు 2-3 రోజుల సమయం పడుతుంది. ఈలోపు వర్షం వస్తే ధాన్యం అంతా తడిసిపోతుందనే భయంతో వ్యాపారులకు అమ్ముకునేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే రైతులు ఇష్టపూర్వకంగానే క్వింటాకు అదనంగా 30 చొప్పున తీసుకుని ధాన్యాన్ని విక్రయిస్తున్నారని జిల్లా మార్కెటింగ్ మేనేజర్
నరేంద్ర తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తానికి 6 కాలాల పాటు పండించినటువంటి రైతులకు సంబంధించిన విషయంలో కాస్త మద్దతు ధర ఇచ్చేటువంటి అంశంలో చేస్తున్నటువంటి అంశం పైన నిన్న రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. అందుబాటులో ఉన్నటువంటి అధికారులతో రేవంత్ రెడ్డి జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల పట్ల అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎక్కడైనా మిల్లర్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశంలో తలెత్తున్నటువంటి అంశాల పట్ల ఎవరు ఇబ్బందికరంగా ప్రవర్తించినా సహించేది లేదంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే అయినప్పటికీ కూడా ట్రేడర్లు కావచ్చు, మిల్లర్లు కావచ్చు మరోసారి రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ అంశం పైన మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం కనిపిస్తుంది. కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నామంటూ నిన్న ఇచ్చినటువంటి అల్టిమేటానికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం తర్వాత మరొకసారి ధాన్యం కొనుగోలు అంశం పైన సమీక్ష సమావేశం చేసే అవకాశం కనిపిస్తుంది. నాణ్యత ప్రమాణాల పెడుతూ అటగులుగా కూత పెడుతూ క్వింటాలకు 500 నుంచి 600 దాకా కట్ చేస్తున్నారు. సన్న రకాలు అయితే 700 నుంచి 800 దాకా కూత పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇక పండుగలు, సెలవు ఈ తరహా అంశాల్లో బిజీగా ఉన్నటువంటి అధికారుల పైన ఇప్పటికే సీఎం చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పెరిగినటువంటి ధాన్యం సేకరణకు సంబంధించిన అంశం పైన కూడా ఇటు మిల్లర్లు, ట్రేడర్లు, మార్కెట్ సిబ్బంది అంతా కూడా కుమ్మక్కాయ జరుగుతున్నటువంటి ఈ ఇష్యూస్ అంతా కూడా సీఎం చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. కాబట్టి రైతాంగానికి పండించినటువంటి ధాన్యానికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నాగా ట్రేడర్లు, మిల్లర్లు మాత్రం కుమ్మక్కాయ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వచ్చినటువంటి కంప్లైంట్ కు అనుగుణంగా ఇలా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వీళ్ళ మరోసారి కూడా సివిల్ సప్లై అధికారులతో సంప్రదింపులు జరిపి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.